పేదలు గౌరవంగా జీవించేలా డబుల్ ఇల్లు లబ్ధిదారులకు అందించిన మంత్రులు. ఈ నెల 25 నుంచి కొత్తపేట మార్కెట్ బంద్, వచ్చే నెల 1 నుంచి బాటు సింగారంలో ఓపెన్. ఏసీబీకి పట్టుబడ్డ 2 జీహెచ్ఎంసీ ఉద్యోగులు, మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్ కోసం లంచాలు డిమాండ్. సర్కార్ కొలువులకు నిరుద్యోగులు వెయిటింగ్, స్టడీ హాల్స్, కోచింగ్ సెంటర్లలో ప్రిపరేషన్. గ్రాండ్ గా నేషనల్ సిల్క్ ఎగ్జిబిషన్ ప్రారంభం, ఆకట్టుకున్న బాగల్పూర్ హ్యాండ్ పెయింట్ శారీస్. हमारा హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. రాబోయే 10 ఏళ్ల అవసరాలని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ లో సీవరేజ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకోసం ప్రభుత్వం 3000 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. సిటీలో ఇప్పటికే తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. కంటోన్మెంట్ లో ఎన్నో సమస్యలున్నాయని, దాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సీవరేజ్ మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. రాబోయే 10 ఏళ్లలో గ్రేటర్ లో మురికినీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు మంత్రి. ఈ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించిందని, సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి 3866 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎంఎల్డీ సీవరేజ్ ప్లాంట్లకు అదనంగా 1260 ఎంఎల్డీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. 31 ప్రాంతాల్లో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. 10 ఏళ్లు కూడా రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పెరుగుతుంది, దానికి తగ్గ విధంగా మీరు ఇప్పుడే అడగండి, ఇప్పుడే శాంక్షన్ తీసుకోండి అంటే మొన్న కేబినెట్లో ప్రవేశపెట్టినాము. దానికి అనుగుణంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న 772 ఎంఎల్డీలకు అదనంగా, ఎంఎల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 ఎంఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3866 కోట్ల 21 లక్షల రూపాయలతో మన రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. గ్రేటర్లో 90% తాగునీటికి సమస్య లేకుండా చేశామని, హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా పేరు సంపాదించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సిటీ చుట్టుపక్కల ఉండే జనానికి నీటి నిర్వహణకు 1200 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. మురుగునీరు శుద్ధి, మంచినీటి కోసం ఒకే రోజులో సిటీకి 5000 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. 2 ఏళ్లలోనే ఈ పనులు మొత్తం పూర్తవుతాయన్నారు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాలపై కట్టిన ఇండ్లని తొలగించి వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సమస్యపై అసెంబ్లీలో చర్చిస్తామని, కొందరు అనవసరంగా దీనిపై రాజకీయం చేస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. బాగా వర్షం పడితే న్యూయార్క్ నగరం కూడా మునిగిపోయిందన్నారు. దాదాపుగా 137 ఎంఎల్డీల రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ, 2100 కిలోమీటర్ల అడిషనల్ పైప్ లైన్ లే చేస్తూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ అనుమతితో మరొక జీవో కూడా ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. 674వ జీవో నెంబర్ 674. కొన్ని ఇండ్లు డెడికేటెడ్గా అక్కడ నాలా మీద ఉండే వారిని తొలగించి వెంటనే వారిని రీహాబిలిటేట్ చేసే విధంగా, మళ్ళీ ఇక్కడ కూడా RRR, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ మాదిరిగా ఇక్కడ కూడా రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్ నెంబర్ 1, ఇమ్మీడియట్లీ రీహాబిలిటేట్ దట్ ఫ్యామిలీ. మీరు చూస్తున్నారు, వర్షం పడితే మన బౌద్ధపురాలో గంటలో 10 సెంటీమీటర్లు పడింది. అట్లా పడ్డప్పుడు ఏ నగరమైన కుంభవృష్టి. మన న్యూయార్క్ మీరు చూశారు, న్యూయార్క్ మొత్తం నీళ్ళలో కార్లు కూడా తేలుతున్నాయి న్యూయార్క్లో. మరి న్యూయార్క్ కంటే బలమైన నగరం ప్రపంచం లేదు. ఎన్నికలప్పుడే పనులు గుర్తుకొస్తాయన్న విమర్శలు తగదన్నారు మంత్రి కేటీఆర్. మెజారిటీ ప్రజలు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఆ ఏరియాపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో అక్కడి ప్రజలు అభివృద్ధికి దూరమవుతున్నారన్నారు. నగరమంతా ఫ్లైఓవర్లు, స్కైవేలు కడుతున్నామని, కానీ కంటోన్మెంట్ లో మాత్రం 7 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టలేకపోయామన్నారు కేటీఆర్. అప్పుడు హైదరాబాద్ బయట ఉన్నప్పుడు, హైదరాబాద్ పెరిగినప్పుడేమో సమస్య వేరు, సమస్య తీవ్రత వేరు. ప్రస్తుతం కంటోన్మెంట్ చుట్టూతా హైదరాబాద్ వచ్చేసింది. కంటోన్మెంట్ చుట్టూతా లక్షల మంది జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, ఇష్టానుసారంగా వారు వ్యవహారం చేయడం. ఇప్పుడు మనం టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, అది కంటోన్మెంట్లో అమలు కాదు. మనం అన్నపూర్ణ సెంటర్లు పెట్టాం, ఆడ కంటోన్మెంట్లో ఉండవు. ఇట్లా 1-2 కాదు, పేదవారికి ఇబ్బందే, సామాన్యులకి ఇబ్బందే, ఎన్నో రకాల కార్యక్రమాలు. అందులో కంటోన్మెంట్ భాగస్వామిగా లేదు. దీంతో పాటు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, లేదా మనం ఇతరత్రం నగరం అంతా ఫ్లైఓవర్లు కడుతున్నాం, స్కైవేలు కడుతున్నాం, కానీ ఆ ప్రాంతంలో కడదామంటే మాత్రం ఇప్పటి కాదు 7 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ముందుకు రారు, సహకరించరు.
కంటోన్మెంట్ లో రోడ్లు మూసివేస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. 1-2 కాదు 40 దాకా రోడ్స్ ను అధికారులు క్లోజ్ చేశారన్నారు. 70% మంది ప్రజలు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 168 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం కృష్ణా కాలనీలో కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్ దగ్గర నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రోగ్రాంను ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రులు. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న గుడిసెల్లో పేదలు నివాసమున్న ప్రాంతాలను ఖాళీ చేయించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తోంది జీహెచ్ఎంసీ. నగరంలో మొత్తం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా అందులో ఇప్పటి వరకు 22 ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేశారు. మొత్తం 4,038 నిర్మాణాలు కంప్లీట్ అవగా అందులో 2,661 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 17,36,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన G+3 అంతస్తుల్లో 168 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రులు. పేదలు గౌరవంగా జీవించేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గత ప్రభుత్వాల కాలంలో ఇళ్లకు బ్యాంకు లోన్ ఉండేదని ఇప్పుడు ఉచితంగానే అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తోందని చెప్పారు మంత్రులు. ఈ ప్రాంతంలో 168 ఇళ్లు కడితే మరి దగ్గర 17,36,00,000 రూపాయలతో ఇల్లు కట్టారు. గతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు అంటే 70% బెనిఫిషరీ కట్టుకోవాలి, 30% సబ్సిడీ ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఇవ్వడానికి ₹1 కూడా ఆ బెనిఫిషరీ ఖర్చు లేకుండా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న అంశాన్ని మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ ఇదే విషయం పదే చెబుతున్నారన్నారు తలసాని. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 10,000 ఎకరాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్నారు. దాంతో ఇక్కడి జనానికి సౌకర్యాలు కల్పించడంతో పాటు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే అవకాశం వస్తుందన్నారు. కంటోన్మెంట్ చుట్టూ ఉన్న ఏరియా అభివృద్ధి చెందిన కంటోన్మెంట్ మాత్రం కాలేదన్నారు. కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయమని ఎందుకు విలీనం చేయమంటున్నాం? 10,000 ఎకరాలలో కంటోన్మెంట్ ఉంది. కానీ పేదవానికి ఇల్లు కట్టాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇదే కంటోన్మెంట్ విలీనం అయితే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క నియోజకవర్గంలోనే 15,000 ఇల్లు కట్టడానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు కంటోన్మెంట్ అంటే కేంద్రం పరిపాలిస్తుంది. రసూల్పూర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం. దాన్ని మా సాయన్న చొరవతో ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ చూస్తే పెద్దోళ్ళు గొప్ప ఉండే అపార్ట్మెంట్ మాదిరిగా వాళ్ళకన్నీ కూడా కరెంటు, నీళ్లు, ఫెసిలిటీస్ అంతా కూడా బ్రహ్మాండంగా చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా అంత మంచి డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఘనత ఇలా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పటికే పూర్తయిన 70,000 వరకు ఇళ్లు పేదలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో ఇళ్లు పేదలకు అందడం లేదు. ఇప్పటి వరకు ఇచ్చిన ఇళ్లన్నీ అంతకుముందు అక్కడ నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించి నిర్మించినవే. కొత్తగా 1,000 మంది పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఈ నెల 25 నుంచి పూర్తిగా బంద్ అవుతోంది. వచ్చే నెల 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్లో కొనుగోలు, అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు తెలిపారు. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న 22 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఈ నెల 30 వరకు ఆ ప్లేస్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తామన్నారు. 178 ఎకరాల్లో కోహెడలో నిర్మిస్తున్న మార్కెట్ పనులకు డిపిఆర్ ఇచ్చామని, అది ఇంకా టైం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకే మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్క్కి తరలిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. రైతులు, ఏజెంట్లు, హమాలీలు సహకరించాలని కోరారు. ఇప్పుడు కోయల్లో పర్మనెంట్ స్ట్రక్చర్ అయ్యేంత వరకు బాటసింగారంలో లాజిస్టిక్ పార్కును దాన్ని తాత్కాలికంగా అక్కడ నడిపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా లాజిస్టిక్ పార్క్లో అన్ని రకాల సౌకర్యాలు, ఇక్కడ లేని సౌకర్యాలు కూడా లాజిస్టిక్ పార్క్లో కల్పించడం జరిగింది. వీళ్ళు అక్కడికి వచ్చి మార్కెట్ నడిపేటప్పుడు
వీళ్ళకి ఇంకా రైతులకు కానీ కమిషన్ ఏజెంట్లకు కానీ అమాలి వాళ్ళకి కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడు మేమందరం స్టాఫ్ కానీ మేము కానీ దగ్గరుండి చూసుకొని ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బెయిల్ మంజూరు కాకుండా కొత్త కేసులు పెట్టి పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నారు. సర్కార్ తప్పుల్ని ఎత్తి చూపుతున్న తీన్మార్ మల్లన్నను కేసుల పేరుతో జైల్లో పెట్టి వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు, ఫాలోవర్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు మల్లన్నపై కేసుల నమోదు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది జాతీయ బీసీ కమిషన్. రేపు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు, ఫాలోవర్స్ ఆరోపిస్తున్నారు. 30కి పైగా కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచే కుట్ర చేస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోలీసుల వ్యవహార శైలి ఉందనే అభిప్రాయం వినబడుతోంది. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కేసు పెట్టి రిమాండ్ పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. కేసులు, అరెస్టులు, బెయిల్ మంజూరు కావడం అనేది కామన్ విషయం. కానీ తీన్మార్ మల్లన్న అరెస్టు తర్వాత రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు బయటికి రావడం లేదు. దీనికి కారణం పోలీస్ శాఖపై ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు మల్లన్న కుటుంబ సభ్యులు. పాత కేసులను తిరగదోడుతూ ట్రాన్సిట్ వారెంట్పై వివిధ ప్రాంతాలకు తీన్మార్ మల్లన్నను తరలిస్తున్నారని చెప్తున్నారు. వందలాది మంది పోలీసులు వచ్చి ఇద్దరం చిన్నపిల్లలను, అత్తయ్య ఇద్దరమే ఉన్నా గానీ వందలాది మంది పోలీసులు వచ్చి ఇంట్లోకి సెర్చ్ చేసి చాలా భయభ్రాంతులకు చేస్తున్నారు. చిన్న చిన్న పాపలు తండ్రి లేక చాలా అసలు ఎంత అంటే ఇన్ని రోజులు అసలు ఎన్నడూ విడిచిపెట్టి పోయినా గానీ తను ఎప్పుడు వచ్చి ఏదో ఒక సమాచారం చెప్పి పోయేటోడు. నా పిల్లల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. తీన్మార్ మల్లన్న మహిళల్ని వేధించాడని, డబ్బుల కోసం బెదిరించాడని, కులం పేరుతో దూషించాడని, కోవిడ్ టైంలో తప్పుడు రిపోర్ట్లను మల్లన్న తన ఛానల్లో ప్రసారం చేశారని, ఇలా సైబర్ క్రైమ్ కేసుల్లోనూ రకరకాల అభియోగాలను పెట్టారు పోలీసులు. వేరే రాష్ట్రాల సిమ్ కార్డుల్ని తన బెదిరింపుల కోసం ఉపయోగించాడనే ఆరోపణల్ని కూడా పోలీసులు చేస్తున్నారు. మల్లన్నకు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వం తప్పిదాలు, నీళ్లు, నియామకాలు, విద్య, వైద్యం ఇలా అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వల్లే మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని లీడర్లు మండిపడుతున్నారు. ప్రజల ప్రేమ మల్లన్న సంపాదించుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి మల్లన్న పాపులారిటీ చూసి మల్లన్న చెప్పేది అన్ని విషయాలు ప్రజలు నమ్ముతున్నారు. నిజంగానే మల్లన్న ఇంకా ఎక్కువ ఎదిగితే కేసీఆర్ ప్రభుత్వంకే నష్టమవుతుందని చెప్పి ఈ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇంకెక్కువ రోజులు జైల్లోనే ఉంచి ఈ క్యూ న్యూస్ ఛానల్ ని మొత్తం భర్తం చేయాలని చెప్పి ఈ పోలీస్ ని వాడుకుంటున్నాడు కేసీఆర్. ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా పట్టుకొని పోయాను. నేనేమంటున్నట్టే జర్నలిస్ట్ అని ఏ చిత్రంలో ఇరికించడం సాధ్యం కాదని చెప్పి కవిత్వం రాసుకున్నాం, కానీ శ్రీకారం చుట్టాల్సిన సందర్భం వచ్చింది గులాం రసూల్ సాక్షిగా అని చెప్పడం కోసం గుర్తు చేస్తాం. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే నల్గొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కోర్టులో హాజరుపరిచిన తరువాత తిరిగి చంచల్గూడ జైల్లో ఉంచారు. ట్రాన్సిట్ వారెంట్పై నిజామాబాద్కు తరలించారు పోలీసులు. ఇలా రిమాండ్ గడువు ముగుస్తుందో లేదో అప్పుడే కొత్త ట్రాన్సిట్ వారెంట్లను రెడీ చేస్తున్నారు. మల్లన్నని పాత కేసుల్లో కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. ఒక కేసులో బెయిల్ పిటిషన్ వేసే లోపే మరో కేసులో అరెస్టు చూపించి రిమాండ్ పొడిగిస్తూ వస్తున్నారు. వ్యక్తిగతంగా తనను ఎదుర్కోలేకనే ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రీసెంట్ గా అన్నారు మల్లన్న. 35 కేసులు వేసారు. తప్పుడు కేసులు వేసినటువంటి వ్యక్తుల మీద డిఫర్మేషన్ సూట్ అయిపోతా ఉన్నాం. ఈ తప్పులో పాలు పంచుకుంటా ఉన్నారో వాళ్ళ పొద్దున లైబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన బుద్ధిని మానుకొని రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పేరుతోటి నల్గొండకు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి అక్కడ ఎస్సీ ఎస్టీ నేను ఏ దళితుని కానీ ఎవరిని కించపరచలేదు. ఎందుకంటే స్వయాన నా ఇంట్లోనే దళిత బిడ్డ నా భార్య. ఆ తప్పుడు కేసును కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం మా పక్షాన్ని నిలబడుతుందని పూర్తి విశ్వాసం. మల్లన్న అరెస్టును ప్రభుత్వ కుట్రగా చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్, సోషల్ మీడియా ఫాలోవర్స్. అతనికి వస్తున్న ఆదరణ, పట్టభద్రుల ఎన్నికల టైంలో పాదయాత్రలో సక్సెస్ అవడం తట్టుకోలేకే కేసీఆర్ సర్కార్ మల్లన్నను టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. మల్లన్న పాదయాత్రకు బ్రేక్ వేసే కుట్రలో భాగంగానే అరెస్ట్, బయటకి రాకుండా మల్టిపుల్ కేసులు ఫైల్ చేసి వేధిస్తున్నారని అంటున్నారు. మల్లన్న చెప్తున్నటువంటి విషయాల వల్ల ప్రభుత్వంలో కొంత మార్పు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకుండా అసలు మల్లన్నే మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతోనే మీరు చిన్న కేసులు ఏదో అరెస్ట్ చేయడానికి ఒక కేసు పెట్టాలి. కేసు వల్ల అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారు. ఇక్కడ అరెస్ట్ చేయడం కోసం
తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం మల్లన్న విషయంలో జరిగిందని అందరికీ అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రభుత్వం కుట్రలు కుతంత్రాల్ని కుటుంబ పాలనను నిలదీస్తే తీన్మార్ మల్లన్నల అక్రమ కేసుల్లో ఉంటారనే మెసేజ్ను ప్రభుత్వం చెప్పకనే చెప్తోందనే విమర్శలొస్తున్నాయి. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ ఆఫీసులోని 2 ఉద్యోగులు ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఇంటి మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్ మంజూరీ కోసం లంచాలు తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఆస్బెస్ట్ కాలనీకి చెందిన నాగరాజు ఇంటి మ్యూటేషన్ కోసం అప్లై చేశాడు. సీనియర్ అసిస్టెంట్ చాంద్ బాషా 8,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అదే ఆఫీసులో శానిటేషన్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముగం కూడా ట్రేడ్ లైసెన్స్ కోసం 2,000 డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకునే టైంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ మూసాపేట్ డివిజన్ ఆఫీస్లో చాంద్ పాషా అని సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ సెక్షన్లో పనిచేసే అతను రెడ్ హ్యాండెడ్గా 8,000 తీసుకుంటుండగా ఆయనకి ట్రాప్ చేయడం జరిగింది. ఆయన మ్యూటేషన్ అప్లికేషన్ ఒకటి పెండింగ్ ఉంటే ఆ మ్యూటేషన్ కోసం కనీసం ఒక 2 months నుంచి ఆయన ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనకి ఈ రోజులా రేపురా అని తిప్పిస్తూ ఆయనకి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు తీసుకునేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా చాంద్ పాషా అని సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఆఫ్ ద జోనల్ కమిషనర్ మూసాపేట్ ఆఫీస్లో ఈరోజు మేము మా సిబ్బంది అందరము రెడ్ హ్యాండెడ్గా ఆయనకి పట్టుకోవడం జరిగింది. అధికారుల కొత్త ఆంక్షలతో డ్యూటీలో మానసికంగా ఇబ్బంది పడుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా జేపీఎస్లో లగడీకప్పుల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గత కొన్నేళ్లుగా డీఎస్ఎఫ్ యాప్తో పనిచేస్తున్నామని, ఇప్పుడు ఈ యాప్కు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి అధికారులు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నాము. ఈ పెట్టిన యాప్ వలన, ఈజీఎస్ పనుల వలన, రకరకాల పనుల వలన వెళ్ళేదారిలో యాక్సిడెంట్ అయ్యి చాలా మిత్రులను కోల్పోయాయి. ఇప్పటికే మళ్ళీ దానికి అదనంగా కొత్తగా ట్రాకింగ్ యాప్ అని వచ్చేసరికి మా తోటి పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఉద్యోగికి, ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనటువంటి ఈ ట్రాకింగ్ యాప్ అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మా బాధను, మా ఆవేదనను ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా పోవడం ఉద్దేశం కాదు, వారికి నెగిటివ్గా చెప్పడం ఉద్దేశం కాదు. మా బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా వినట్టుగా ఉన్నారు కాబట్టి చేయండి అని. దానివలన చేస్తే మాకున్న 2 ఈజీఎస్ను తొలగిస్తే సగం టెన్షన్లు తగ్గుతాయి. మహిళా కార్యదర్శులకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మాకు కుటుంబ పోషణ అనేది కంపల్సరీ ఉంటుంది. అంతే ఎర్లీ మార్నింగ్ 8 o'clock బిఫోర్ గ్రామ పంచాయతీలకు రావడం అనేది ఎలా సాధ్యమవుతుందని మా యొక్క ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నామో దీని ద్వారా. మేము ఇప్పటివరకు ఎలా అయితే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ లెవెల్లో అన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాము. ఇంకా పైన కూడా మీరు ఏది ఇచ్చినా కూడా మా బాధ్యతగా మేము చేస్తాము. కానీ ఈ యొక్క విన్నపం ఏంటి అంటే ఈ యొక్క డిఎస్ఆర్ యాప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిమూవ్ చేయాలని కోరుకుంటున్నామండి. మా యొక్క ముఖ్య డిమాండ్ అదే ఈరోజు. దానితో పాటుగా ఏదైతే ఈజీఎస్ వర్క్స్ ఉన్నాయో అండి కంప్లీట్గా పంచాయతీ కార్యదర్శుల పనిభారం అనేది ఎక్కువ అవుతుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 1 డ్రైవ్ ఇన్ కేసులో మైనర్ బాలుడితో పాటు యజమానిపై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూమ్ సీలింగ్లో మొబైల్ ఫోన్ పెట్టడాన్ని గుర్తించిన ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవ్ ఇన్లో పనిచేసే మైనర్ బాలుడే మొబైల్ పెట్టినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జువైనల్ హోంకి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డ్రైవ్ ఇన్ యజమానిపైన కేసు పెట్టారు. మొబైల్లో 4 గంటల వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్ను ఫోరెన్సిక్కి పంపించామని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. ఉదయం 12:30 ఒక 25 సంవత్సరాల యువతి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి 1 డ్రైవ్ ఇన్ రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్లో గల 1 డ్రైవ్ ఇన్కు డిన్నర్ కోసం వెళ్ళారు. ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆమెకున్న అలవాటు ప్రకారం చుట్టుపక్కల అంతా గమనించినప్పుడు బాత్రూమ్ పైన సీలింగ్లో ఒక సెల్ ఫోన్ కెమెరా వాళ్ళపై పేజ్ చేసి ఉన్నట్టు గమనించింది. వెంటనే ఈ విషయం మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దీన్ని విచారించగా అతను మైనర్ బాలుడిగా తెలిసింది. అతను చెప్పిన దాని ప్రకారం అయితే
నిన్ననే పెట్టినట్టు తెలిసింది. అది ఫోన్ కూడా 10 రోజుల క్రితంగా ఉన్నాడు, అందులో సిమ్ కార్డు లేదు. కన్నవాళ్ల కష్టాలు తీర్చాలని కష్టపడి చదువుకున్న యువత ప్రభుత్వ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర సర్కార్ ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినా రెడీగా ఉండేందుకు స్టడీ హాళ్లలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియక, ఒకవేళ ఇచ్చినా పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం కాక నిరుద్యోగులు సతమతమవుతున్నారు. హైదరాబాద్ లో అశోక్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట్, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్ ఇలా చాలా ప్రాంతాల్లో నిత్యం నిరుద్యోగులు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ లో చదువుకుంటూ కనిపిస్తారు. కాలేజీలు, యూనివర్సిటీ లైబ్రరీల్లోనూ చాలా మంది ఉంటారు. ఒక్క అశోక్ నగర్ లోనే 100కు పైగా స్టడీ హాళ్లు ఉన్నాయి. సిటీ మొత్తంలో 5,000కు పైగా ఉంటాయని అంచనా. లక్షల మంది నిరుద్యోగులు ఈ స్టడీ హాళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,90,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ వచ్చి 7 ఏళ్లైనా గ్రూప్ 1 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 2 వాయిదాల మీద వాయిదాలు పడుతూ నోటిఫికేషన్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత కొలువులు భర్తీ అయ్యాయి. ఒక్క పోలీస్ శాఖలోనే కాస్తో కూస్తో నోటిఫికేషన్లు వచ్చాయి తప్ప మిగతా ఖాళీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు నిరుద్యోగులు. ఎన్నికల సమయంలో మాత్రమే కొలువుల నోటిఫికేషన్లపై సర్కార్ ప్రకటనలు చేస్తోందని, తమ ఓటింగ్ 10 నుంచి 15% ఉండడంతో చిన్నచూపు చూస్తోందని అంటున్నారు నిరుద్యోగులు. గ్రామీణులు, రైతులు, ఉద్యోగ సంఘాలు ఓటేస్తే చాలు అనే భావనలో రాష్ట్ర సర్కార్ ఉందని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. నేను అలాగనే ఎస్ఐ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసము అప్పుడు ఎలక్షన్ అప్పుడు రిలీజ్ చేస్తారు తప్ప నార్మల్ టైంలో రిలీజ్ చేయట్లేదు. ఇక్కడ చూసినట్టయితే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని ప్రిపేర్ అవుతారు. జాబ్ కొట్టి నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను సెట్ కావాలి, 6,000 వరకు ఖర్చు వస్తుంది, పిల్లలు ఎలా అయినా సెట్ కావాలి అని వాళ్ళు పంపిస్తున్నా. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమో నోటిఫికేషన్ లేదు. ఒక్కొక్కరు 14 hours 15 hours కూడా చదువుతున్నారు ఇక్కడ నోటిఫికేషన్ కోసం. ఇప్పటి వరకు తెలంగాణ నోటిఫికేషనే లేదు. అయినా కానీ చాలామంది అప్పుడు కొంతమంది కోచింగ్లో కూడా జాయిన్ అయ్యి గ్రూప్ 1 నోటిఫికేషన్కి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయినంట. కోవిడ్ సంక్షోభం తర్వాత హైదరాబాద్లో మూతపడ్డ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియకున్నా చాలా మంది కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయి ప్రిపేర్ అవుతున్నారు. ఇలా కోచింగ్ తీసుకుంటున్న ఒక్కొక్కరికి ప్రతి నెల కనీసం 6,000 నుంచి 9,000 దాకా ఖర్చవుతున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్కి కావాల్సింది ఓట్ బ్యాంకింగ్. ఓటు బ్యాంకింగ్లో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ పట్టించుకునేది ఎవరినంటే వ్యవసాయం. వాళ్ళకి దళిత బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి డబ్బులు వేస్తాడు. స్టూడెంట్స్కి ఒకవేళ నిరుద్యోగ భృతి వేయాలన్నా చెప్పేసి నిరుద్యోగ భృతి కూడా వేయడు. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నది ఒక 10% 15%. కానీ కేసీఆర్కి కావాల్సింది ఒక 60% 50% ఓటింగ్ పర్సెంటేజే మాత్రం అనమాట. ఈ 50% ఓటింగ్లో రైతులను కానీ, ఆర్టీసీ కార్మికులను కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు 50% సరిపోతారు. మన దగ్గర ఉంది స్టూడెంట్స్ ఓన్లీ 10% 15% కాబట్టి ఇలా ఓటు బ్యాంకింగ్ నాకు అవసరం లేదు. సో వీళ్ళు నాకు ఓటేయటం వల్ల కూడా నాకు ఉపయోగం లేదు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ వైఖరిని ఇట్లా చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. పీఆర్సీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 1,90,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు మాత్రం శాఖల వారీగా 67,000 ఉన్నట్టు గుర్తించారు. అయినా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే ఖాళీలు భర్తీ చేస్తామంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన కొలువులు మనకే వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులు సొంత రాష్ట్రంలో నిరాశగా ఉన్నారు. ఉద్యోగాలు రావనే బాధతో ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా యువత బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో జనరల్ ఎలక్షన్ అప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. ఆ జనరల్ ఎలక్షన్ అప్పుడు ఆశ కూడా పోయింది. అసలు జనరల్ ఎలక్షన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ వస్తుందని ఆశ ఎవరికి లేకుండా పోయింది. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వకుండా, మాకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయకుండా, గవర్నమెంట్ ఓన్లీ మిమ్మల్ని ఫిల్ చేయడానికి, లేదంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలు మనుషులతోటే కదా అన్నీ. సో స్టూడెంట్స్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సునీల్ నాయక్ గారు చనిపోయారు. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాండ్ అయ్యి ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటిదంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ మెట్ అయినట్టు ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు బేరీ చూసుకుంటారు. దెన్ దే కెన్ గో ఫర్ అదర్ జాబ్స్, రైట్? నాగార్జున సాగర్ బై ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయాల్లో త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసహనంగా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తామని ఓట్లు దండుకోవడం తప్ప టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదంటున్నారు.
వాళ్ళు ఆడుకునేది మా బతుకుతోనే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవ్రీ ఇయర్ 50,000 మెంబరు స్టూడెంట్ బయటికి వెళ్తున్నారు ఎంప్లాయ్మెంట్ గురించి. కానీ వీళ్ళు వేసేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 2,000 మాత్రం పోస్టులు మాత్రమే వేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ తెలియదు. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తే పేదరికం తగ్గుతుంది, ఏ విధంగా చేస్తే తగ్గుతుంది, ఏ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, ఆ సోయి లేకుండా వీడిని వాడు తిట్టడం, వాడిని వీడి తిట్టడం, వీరి మధ్యలో స్టూడెంట్ మా బతుకులు బలి కావడం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులనే ఎక్కువగా భర్తీ చేసింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులను పట్టించుకోలేదు. కొలువుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ స్టడీ హాల్స్, కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. నగరంలో కురుస్తున్న వర్షాల ప్రభావం ఉల్లిపై కనిపిస్తోంది. ఈసారి ధరలు పెరగకుండానే ఉల్లి ఘాటు వ్యాపారులను కంటతడి పెట్టిస్తోంది. మలక్పేట మార్కెట్కి గత వారం రోజులుగా ఉల్లి లోడ్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే సేల్స్ తక్కువగా ఉండటంతో వ్యాపారుల దగ్గర ఉల్లి నిల్వలు వర్షాలకు కుళ్లిపోతున్నాయి. దాంతో ఉల్లి కొన్న వ్యాపారులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ మలక్పేట్ మార్కెట్. ప్రతిరోజు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి లోడ్లతో మార్కెట్ బిజీగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఉల్లి వినియోగదారులతో కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం మార్కెట్ కి ఔరంగాబాద్, అహ్మదాబాద్, కర్నూల్, రాయచూర్, బాగల్కోట్ తదితర ప్రాంతాల నుంచి ఉల్లి వస్తుంది. రోజుకు 80 నుంచి 120 వాహనాలు వస్తున్నాయి. గత 3 నెలలుగా ఉల్లిపాయల రేట్లు మధ్యతరగతి జనానికి అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చే నిల్వ కంటే 20% ఎక్కువ ఉల్లి మార్కెట్కు వస్తుంది. రేటు తక్కువగా ఉండటంతో సేల్స్ కూడా పెద్దగా లేవు. దీంతో వ్యాపారుల దగ్గర ఉల్లి నిల్వలు పెరిగాయి. 4-5 రోజులుగా వాతావరణం కూల్గా ఉండటంతో ఉల్లిలో తేమ చేరి కుళ్ళిపోతుంది. వర్షాల వల్ల మార్కెట్ కి వచ్చే ఉల్లి క్వాలిటీ బాగుండటం లేదంటున్నారు వ్యాపారులు. కాస్త క్వాలిటీ బాగుంటే రేటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. వర్షాల కారణంగా 10 రోజుల ముందు కొన్న ఉల్లి మొత్తం పాడైందని అన్నారు. దీంతో లాభాల కంటే నష్టమే ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు వ్యాపారులు. जो नया प्याज है वो खत्म हो जाता है, पूरा हाथ को नहीं आता. वो पुराना है वो भी खराब, आधा खराब हो जाता, आधा हाथ को आता. कचरा माल बिल्कुल कचरा है. अच्छा माल का रेट ज़्यादा हो जा रहा है और जो खराब माल है वो एकदम रेट नहीं है उसका. अच्छा माल है उसका रेट और ज़्यादा हो गया. अच्छा माल कम है, ख़राब माल ज़्यादा है. अच्छे माल का रेट अभी भी 30 रुपया किलो है कम से कम, और ख़राब माल 5 रुपया है, 10 रुपया है, 15 रुपया है. अच्छा माल का रेट 30 रुपये तक है, 25 से 30 रुपीज़ तक. ఉల్లిపై వర్షాల ఎఫెక్ట్ ఉన్నా రేట్లు మాత్రం పెరిగే అవకాశం లేదంటున్నారు మలక్పేట్ యార్డ్ సెక్రటరీ రవీందర్. మార్కెట్ కి ప్రతిరోజు ఉల్లి లోడ్స్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి క్వాలిటీ సరిగా లేదన్నారు యార్డ్ అధికారులు. దీంతో 2-3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండటం లేదని చెప్తున్నారు యార్డ్ సెక్రటరీ రవీందర్. మనకు ప్రస్తుతానికి ఉల్లిగడ్డ వచ్చేసి అహ్మదాబాద్, ఔరంగాబాద్, కర్నూలు, బాగల్కోట్ 87 లారీలు ఉల్లిగడ్డ రావడం జరిగింది. ధరలు వచ్చేసి 2300 నుంచి మనకు 1100 వరకు రేట్లు పలికినవి. ఈరోజు ఆ వర్షాలు ఇట్లా పడితే అవి కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉంటున్నాయి. అవి వాళ్ళు రైతులు అట్లనే ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని మనం ఇక్కడ పర్చేజర్స్ ఎవరైతే ఉందో కొనలేని స్థితిలో మాత్రమే అక్కడక్కడ 5-10 బ్యాగులు అట్లా అంటూ రావడం జరుగుతుంది. వేస్టేజ్ అవుతుంది. ఎప్పుడు బిజినెస్ తో బిజీగా కనిపించే వ్యాపారులు ఇప్పుడు కుళ్ళిన ఉల్లిపాయలు వేరు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఉల్లి కొనేందుకు వస్తారో అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పాడైన ఉల్లి కేజీ 10 నుంచి 15 రూపాయల వరకు, మంచి ఉల్లి 25 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుంది. కరోనా పాండమిక్ తో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ అన్లాక్ తర్వాత హైదరాబాద్ లో రెస్టారెంట్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటోంది. కొత్త థీమ్స్ తో మినీ రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులు ఓపెన్ అవుతున్నాయి. ఇండియన్ తో పాటు ఫారెన్ రుచుల్ని నగరవాసులకి పరిచయం చేసేందుకు వ్యాపారులు కొత్త అవుట్లెట్స్ ని సిటీలో ఓపెన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కరోనాతో నష్టపోయిన ఫుడ్ ఇండస్ట్రీ మళ్లీ కొత్త రెస్టారెంట్స్, న్యూ మెనూస్ తో ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. లాక్ డౌన్ తో సిటీ నుంచి చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ కాలేజీలు, విద్యా సంస్థలు, బిజినెస్ లు ఓపెన్ కావడం, ఐటీ సాఫ్ట్వేర్, కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ ఓపెన్ చేస్తుండటంతో బిజినెస్ ఏరియాల్లో కొత్తగా ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి.
ఫుడ్ లవర్స్ ను ఆకర్షించేందుకు ముంబై ఫేమస్ ఫుడ్ అడ్డా ఫ్యూజన్ రెస్టారెంట్ సిటీలో ఏర్పాటైంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఫ్యూజన్ ఫుడ్స్ ను ఫుడ్ అడ్డాలో అందిస్తున్నారు. యూత్ ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, మిల్క్ షేక్స్, మాక్టైల్స్ ఇష్టపడుతున్నారు. వాటిలో బిగ్ బర్గర్, పిజ్జాస్, పాస్తాలు, చాట్స్, శాండ్విచ్ వెరైటీలు ఫుడ్ అడ్డాలో స్పెషల్ గా అందిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా, పాస్తా పిజ్జా, బర్గర్ పిజ్జా లాంటి యూనిక్ ఫ్యూజన్ ఫుడ్ ఐటమ్స్ అందిస్తున్నామంటున్నారు. So this is the first outlet in Telangana and Hyderabad. So in the Telangana state, the first outlet we've come up with Hyderabad, and that's in Himayat Nagar. So please do visit us. We have many fusion dishes and fusion foods with us. So we do not sell we are not a fast food brand. We are a fusion food brand. We have multiple varieties in sandwiches, pizza, pastas, burgers, desserts, Chinese and chaat. So सारी जगह पे आपने फास्ट फूड खाया होगा, हमारे पास आइए एंड फ्यूजन फूड टेस्ट कीजिए. మాదాపూర్లో ఫిలిపియన్ కు చెందిన కెరిమో ఫుడ్ అండ్ బెవరేజెస్ రెస్టారెంట్ కొత్తగా ఏర్పాటైంది. వెజ్, నాన్ వెజ్, ఫ్రైడ్ చికెన్, పన్నీర్ కబాబ్స్, చికెన్ పాప్కార్న్, నగెట్స్ లాంటి వెరైటీ ఫుడ్ ఐటమ్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్ అందిస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఒకే కప్ లో సర్వ్ చేయడం వీరి స్పెషాలిటీ. ఈజీగా ఫుడ్ క్యారీ చేసేందుకు ఈ కాన్సెప్ట్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం లాంచ్ చేశామన్నారు నిర్వాహకులు. ప్రోడక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఏ స్నాక్స్ అండి. బేసికలీ స్నాక్స్లో కూడా సీజనింగ్స్ ఉంటాయి, సీజనింగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎ ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఈస్ ఏ కామన్ ఐటమ్. బిసైడ్ దట్ వీ విల్ హ్యావ్ ఏ ఫుడ్ వెరైటీ. ఫుడ్ వెరైటీస్ ఆఫ్ నియర్లీ 15 నాన్ వెజిటేరియన్స్ యాజ్ పర్ ద చాయిస్ ఆఫ్ ద కస్టమర్. లోకల్ ఇండియన్ రుచులే కాకుండా ఫారిన్ కేఫ్లు కూడా హైదరాబాద్లో తమ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాయి. హైటెక్ సిటీలో కొత్తగా హార్డ్ రాక్ కేఫ్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్ లాంచ్ చేశారు. వివిధ రకాల మాక్టైల్స్, కాఫీలు, ఫ్యూజన్ ఫుడ్ ఐటమ్స్, బర్గర్లు, సలాడ్స్, శాండ్విచ్లతో పాటు బిర్యానీలు, ఇండో ఫ్యూజన్ మెనూతో రకరకాల నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్ ప్రత్యేకంగా అందిస్తున్నామంటున్నారు హార్డ్ రాక్ కేఫ్ నిర్వాహకులు. ప్రస్తుతం ఫుడ్ ఒక్కటే కాదు, హోటల్ ఇంటీరియర్ ను కూడా క్రియేటివ్ గా డిజైన్ చేస్తున్నారు వ్యాపారులు. అలా ఫుడ్ అడ్డా రెస్టారెంట్ లో టాక్సీ లుక్ తో థీమ్ ను రూపొందించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఫుడ్ లవర్స్ ను ఆకర్షించేలా టేస్టీ ఫుడ్ తో పాటు థీమ్ రెస్టారెంట్స్ కు డిమాండ్ పెరిగిందన్నారు. ఇక రోడ్ సైడ్ ఈజీగా ఫుడ్స్ కొనుక్కొని వెళ్లేలా హైటెక్ సిటీ, మాదాపూర్ మెట్రో రూట్ లో ఫుడ్ కోర్టులు ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. So post-COVID, earlier it was very difficult to cope up with deliveries, but then we have launched our own app right now. We are not dependent on Swiggy and Zomato. That is the biggest thing, because after COVID कैसा हो रहा है कि लोग रेस्टोरेंट्स स्विगी जोमेटो के ऊपर ज़्यादा डिपेंड हो रही है. हमारा खुद का कस्टमर बेस हमने बनाया है और खुद के ऐप के ऊपर हम कस्टमर्स को बुला रहे हैं, जिससे हमारा लोग कोविड में आउटलेट्स बंद हुई है. हमारी कोविड से पहले 17 आउटलेट्स थी. पोस्ट कोविड it's been by God's grace it's been a very successful run. వర్క్ ప్రెజర్, లాక్డౌన్ తో బయట ఫుడ్ కు దూరంగా ఉన్న జనానికి రెస్టారెంట్స్ మంచి హ్యాంగ్అవుట్ ప్లేసులుగా మారుతున్నాయి. దీంతో మళ్లీ ఫుడ్ బిజినెస్ ఊపందుకునేలా రెస్టారెంట్ నిర్వాహకులు కొత్త రుచులతో ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ట్రేడా నిర్వాహకులు. అక్టోబర్ 1 నుంచి 3 రోజుల పాటు ప్రాపర్టీ షో జరగనుంది. ప్రాపర్టీ షోలో హైదరాబాద్తో పాటు సిటీ శివార్లకు చెందిన 110 డెవలపర్స్ తమ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ట్రేడా ప్రెసిడెంట్ చలపతిరావు ఈ విషయాన్ని చెప్పారు. సరసమైన ధరలకే ఫ్లాట్లు, విల్లాస్, అపార్ట్మెంట్లతో పాటు ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తామన్నారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో హైటెక్స్లో ప్రాపర్టీ షో జరుగుతూ ఉంది. ఇది ట్రెడా తరఫు నుంచి 11వ ప్రాపర్టీ షో. 10 ప్రాపర్టీ షోస్ చాలా బాగా చేశాము. మన పార్టిసిపెంట్స్ కానీ బయర్స్ కానివ్వండి అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాపర్టీ షోకి నేను అందరూ పర్చేసెసే కాదు, ఫ్యూచర్లో కొనుక్కుందాం అనుకునే వాళ్ళని కూడా ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్తాను. మీరు ఒకసారి వచ్చి ఇది చూసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మీకు కావలసిన స్పేస్ మీరు కొనగలుగుతారు ఇక్కడ. సో మీ అందరికీ మా ఆహ్వానం, మీరు తప్పకుండా రండి. ఎవరైనా హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇది 1 స్టాప్ షాప్ లాగా ఉంటుంది. సో ఈ 3 days కలిపి ఒక 20,000 మంది విజిటర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ విల్ బి ఫాలోడ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, ఎన్ష్యూర్ దట్ విజిటర్స్ ఆర్ సేఫ్. ఇంటర్నేషనల్ సైన్స్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్ ని కేఎఫ్సీ రెస్టారెంట్ లో నిర్వహించారు. వినికిడి, మూగ లోపంతో ఉన్నవారిని సపోర్ట్ చేస్తూ కేఎఫ్సీ రెస్టారెంట్ లో ఏటా సైన్ లాంగ్వేజ్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని తమ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లతో సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటూ ఫుడ్ లవర్స్ ని ఆకట్టుకున్నారు. కస్టమర్స్ కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆర్డర్ చేయడం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారని నిర్వాహకులు చెప్పారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. చేనేత ప్రదర్శనను హీరోయిన్ నిషా లాంచ్ చేశారు. ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత చీరల్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్త కళాకారులు తమ లేటెస్ట్ ప్రాడక్ట్స్ ని ప్రదర్శిస్తున్నారు. బాగల్పూర్ హ్యాండ్ పెయింట్ శారీస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరో వారం రోజుల పాటు ఎక్స్పో కొనసాగనుంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.